ప్రజల జోబులు ఖాళీ అవుతున్న నేపథ్యంలో బియ్యం ధరల స్థిరీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రయోజనం కలిగిస్తున్నాయి అనే చెప్పాలి. సీఎం చంద్రబాబు సూచనలతో రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయిస్తూ సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పడకుండా కాపాడగలుగుతున్నారు. దీనివల్ల ఓపెన్ మార్కెట్ రేట్ కంటే 15 రూపాయల వరకు తక్కువ ధరలో సన్న బియ్యం అందుతోంది. ఆంధ్రప్రదేశ్లో సామాన్య మధ్యతరగతి ప్రజలకు బియ్యం ధరల భారం నుంచి ఊరట లభించబోతోంది. బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంది. 500 రైస్ మిల్లుల సాయంతో రైతు బజార్లోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్న సన్నబియ్యం, నాణ్యమైన బియ్యాన్ని కొనేందుకు జనం ఎగబడుతున్నారు. ఆదివారం ప్రారంభమైన బియ్యం పంపిణీ రెండో రోజున కూడా అదే వేగంతో కొనసాగింది. బహిరంగ మార్కెట్లో 65 రూపాయల వరకు విక్రయిస్తున్న బియ్యాన్ని 50 రూపాయలకే అందించడం, అది ఆధార్ కార్డు చూపిస్తే మనిషికి 10 కిలోలు ఇవ్వడం హర్షణీయమని ఏపీ జనం చెప్పుకుంటున్నారు. పౌర సరఫరాల శాఖ, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం కలిసి జరుపుతున్న బియ్యం విక్రయాలు కొంతకాలం కొనసాగినా బహిరంగ మార్కెట్లో రేట్లు దిగివస్తాయని సామాన్య జనం ఎదురుచూస్తున్నారు. కొత్తపేట రావులపాలెం రైతు బజార్లో ఏర్పాటు చేసిన బియ్యం అమ్మకం కేంద్రాలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం సహకారంతో ఒకేసారి 150 రైతు బజార్లలో బియ్యాన్ని తక్కువ ధరకే విక్రయించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని ఆయన అన్నారు. మార్కెట్లో బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కిలో 62కు విక్రయిస్తుండగా ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లో అదే బియ్యాన్ని 52కే ఇస్తున్నారు. నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందించాలనే సంకల్పంతో ఈ రైతు బజార్లలో బియ్యం అమ్మకాలను చేపట్టడం జరిగిందన్నారు. అసలు రైతు బజార్ల వ్యవస్థను తీసుకువచ్చిందే చంద్రబాబు అన్న సంగతిని బండారు సత్యానందరావు గుర్తు చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయాలని మీ మార్టులు కూడా చేపట్టబోతా ఉన్నారు. ఏ నిత్యావసర వస్తువుల ధరలు బహిరంగ మార్కెట్లో పెరుగుతూ ఉన్నా ప్రభుత్వం కలగజేసుకుని ధరలు అదుపు చేయడం కోసం సరసమైన ధరలకు, తక్కువ ధరలకు ఆ నిత్యావసర వస్తువులు అమ్మే విధంగా మీ మార్టులు కూడా ఉపయోగపడతాయని తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ఈ రైతు బజారు కలకల్లాడుతూ ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మానస పుత్రిక ఈ రైతు బజారు. ఈ కూరగాయలు ఈనాడు ఇంత తాజాగా, తక్కువ ధరలకి, నాణ్యమైనవి, ఫ్రెష్ గా ఈ కూరగాయలు ఇక్కడ దొరుకుతూ ఉన్నాయంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. రైతులకు కూడా తమ యొక్క కూరగాయ ఉత్పత్తులను సరైన ధరకు అమ్ముకోవడానికి ఒక పక్క రైతులకు న్యాయం జరుగుతుంది, మరొక పక్క వినియోగదారులైన పేద ప్రజానికానికి కూడా కూరగాయలు ఈ రైతు బజార్ల ద్వారా అందించడంతో పాటు నిత్యావసరాలు కూడా సరైన ధరలకు అందించడంతో పాటు బియ్యం కూడా ఈనాడు సరసమైన ధరకి నాణ్యమైన బియ్యం అందించే కార్యక్రమం మొదలుపెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. కడపలోని రైతు బజార్లో బియ్యం విక్రయ స్టోర్స్ ను ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రారంభించారు. ప్రజలకు సన్న బియ్యము, నాణ్యమైన బియ్యము ఇచ్చే విధంగా ప్రభుత్వం 2 రకాల బియ్యాన్ని అందజేయడం జరుగుతుందని, అందులో స్టీమ్ బియ్యం మార్కెట్లో 62 రూపాయలు ఉంటే ఇక్కడ 52 రూపాయలకు, అలాగే 60 రూపాయలు ఉంటే ఇక్కడ 50 రూపాయలకు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఒక కుటుంబానికి 10 కిలోల బియ్యం ఇస్తామని అన్నారు. రైతు బజార్లో మాత్రమే కాకుండా ఇదే బియ్యాన్ని రైస్ మిల్లర్ల వద్ద కూడా కొనుగోలు చేయవచ్చని గుర్తు చేశారు. 50 రూపాయలకి ఇస్తా ఉంటారు. మార్కెట్ లో దాని రేటు 60 రూపాయలు, అంటే 10 రూపాయలు. 10 రూపాయలు 2 బియ్యాలలో తక్కువ రేటుకు, అంటే ఒక కుటుంబానికి 10 కిలోల బియ్యం ఇస్తారు నెలకి. ఈ నెలలో మొత్తం మొదటి నుంచి 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎప్పుడైనా బియ్యము రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. అలాగనే ఈ చుట్టుపక్కల రైతు బజార్కి వచ్చి కొనుక్కొని పోవాలనుకున్న వాళ్ళకు అక్కడే అందుబాటులో ఉండే విధంగా, సౌకర్యంగా ఉండే విధంగా ఈ యొక్క రైతు బజార్లో కూడా స్టాల్ ఓపెన్ చేశారు. ఇది నెల మొత్తం ఎప్పుడైనా తీసుకుపోవచ్చు. టైమింగ్స్ ఎప్పుడన్నా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 4 గంటల వరకు. దీంట్లో నిబంధనలు కూడా బ్రహ్మాండంగా పెట్టారు. టైమింగ్ మస్ట్ మెయింటైన్ చేయాలా, రైస్ మిల్లర్లు మెయింటైన్ చేయాలా, ఇక్కడ రైతు బజార్లో ఉన్న షాప్ కూడా ఈ టైం ని మెయింటైన్ చేయాలా. అలాగనే బియ్యాన్ని కూడా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అదే క్వాలిటీ బియ్యాన్ని అదే
మంచి బియ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వము ఆదేశించడం జరిగింది. కంప్లీట్ గా ప్రభుత్వం కానీ అధికారులు కానీ సివిల్ సప్లై అధికారులు కానీ ఎప్పుడు వాళ్ళని వచ్చి పరీక్షించాలన్నా కూడా వాళ్ళు సహకరించాలా. నెలకు 30 రోజులు ఇదే బియ్యాన్ని విక్రయిస్తామని ప్రభుత్వం అంటోంది. కాకపోతే ధరలు దిగివచ్చాయా లేదా, స్థిరీకరణ జరిగిందా లేదా అన్నది ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల్సి ఉంటుంది. పైగా రైతు బజార్లో స్టాల్స్ పైన నిఘా పెట్టాల్సిన అనివార్యత ఉంటుంది. అప్పుడే లోపాలను సరిదిద్దుకునే వీలుంటుందని అర్థం చేసుకోవాలి.